అప్పుడు మేము గాయత్రి కాలేజ్ నుంచి వస్తున్నాం. అంటే మాకు ఒక చిన్న ఇంటర్న్షిప్ ప్రాజెక్ట్ ఇచ్చారు. శ్రీ ఆర్య ఫౌండేషన్ ద్వారా మేము వచ్చామన్నమాట. మేము ఎందుకు వచ్చామంటే ప్రెజర్ మన సిటీలో ఎక్కువ సైబర్ ఫ్రాడ్స్ ఇవన్నీ జరుగుతుంటాయి. దాని గురించి అవేర్నెస్ ఇవ్వడానికి వచ్చింది. మేము ఒక 4-3% జరుగుతుంది. మీరు ఎప్పుడైనా ఫేక్ యాప్స్ గురించి ఉన్నారా? ఫేక్ లోన్ యాప్స్ ఇలాగా యాప్స్ ఉన్నాయి కదా, లోన్ ఇస్తామని చెప్పేసి దాని గురించి లేదు కానీ మెసేజ్లు వస్తుంటాయి కదా, ఏపీకేవి మన ఆర్టీఓ ఏపీకే ఆ టైప్ వస్తుంది. అది డౌన్లోడ్ చేసుకోకూడదు. మీరు ఓటీపీ షేర్ చేయకూడదని ఒక ఐడియా ఉంది కదా, చేస్తే ఇది ఫ్రాడ్ అని అంటారు. ఒకవేళ ఇలాంటివి ఏమైనా మన దగ్గర అయితే మనం సైబర్ సెక్యూరిటీకి కాల్ చేయండి. లైక్ 1930 కాల్ చేస్తాం. వాళ్ళు మన ప్రాబ్లం అనేది రెక్టిఫై చేస్తారు. మీకు ఐడియా ఉంటుంది ఆ నెంబర్. ఎన్ని రోజుల్లో చేస్తారు? ఒక 60 డేస్లో చేస్తారు. డబ్బులు పోయిన ఎన్ని రోజుల్లో కంప్లైంట్ చేస్తే 6 డేస్లో రికవర్ అవుతుందా? ఎన్ని రోజుల్లో కంప్లైంట్ చేయాలి? ఒక 2 డేస్లో కంప్లైంట్ చేస్తే 6 డేస్లో మనకి రెక్టిఫై చేస్తారు, ట్రై చేస్తారు. మీకు గ్రీవెన్స్లో గట్రా పెడతారా? గ్రీవెన్స్ అంటే కలెక్టర్ ఆఫీస్లో అలాగే పెడతారా? నార్మల్గా మనకి వస్తాయి, మనకి త్రూ కమ్యూనికేషన్. అంటే మీకు ఏదైనా కాల్స్ వచ్చేసి ఎస్పెషల్ కాల్స్ లైక్ కంప్లైంట్ ఏమైనా మీరు ఇలా లోన్ తీసుకున్నారు మా బ్యాంకులో ఫ్రాడ్ కాల్స్. ఈ మధ్య అయితే ఎట్లేదు కానీ ఒకప్పుడు వచ్చాయి. ఇప్పుడు నాతో మీకు సెషన్ ఎలా అనిపించింది? వెరీ గుడ్, థ్యాంక్ యూ. మీరు ఏమైనా సజెషన్ ఇస్తారా సైబర్ సెక్యూరిటీ గురించి? సెక్యూరిటీకి అంటే ఎలాంటి ఏమైనా మీరు చేస్తున్న ప్రోగ్రామ్ బాగానే ఉంది, కానీ ఎడ్యుకేటెడ్ పీపుల్కి కాకుండా ఎక్కువగా దీని మీద అవగాహన లేని వాళ్ళకి మీరు బాగా ఇన్స్పైర్ చేసినట్లయితే మీరు చేసిన దానికి బాగా యూస్ఫుల్ అవుతుంది. ఇంకా నెక్స్ట్ టైం ఇంకా ఉన్నాయి కదా, ఇంకా వెళ్దాం.